నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి రాకొండ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రాకొండ గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎక్కడైనా రోడ్డు కానీ రోడ్డు ఇరువైపుల రోడ్ తవ్వినందుకు పైప్ లైన్ తీసినందుకు కొత్తగా ఈ డబ్బులు ఎందుకు వచ్చినాయంటే కొత్తగా ఏమన్నా అభివృద్ధి పనులు చేసుకోవడానికి, అదేవిధంగా పైప్ లైన్ అవన్నీ ఏమైనా లీకేజ్ అయితే రోడ్డు సిమెంట్ రోడ్ ఏదైనా డ్యామేజ్ అయితే అది చేసుకోవడానికి 9,22,000 జియో టవర్ కంపెనీ అని అంటే జియో టవర్ కంపెనీ అతన్ని ఆ టెండర్ అతన్ని మన రాకొండ గ్రామ పంచాయతీకి చెల్లించడం జరిగింది. అట్టి అమౌంట్ని ఇంతకుముందు ఉన్న రాకొండ కార్యదర్శి రామచంద్ర సార్ అనే వ్యక్తి అతనికి మేమందరం కలిసి ఒక లెటర్ పెట్టినాము. ఆ అమౌంట్ ఎందుకు వచ్చినాయని అంటే డెవలప్మెంట్ కోసం వచ్చినాయి కాబట్టి ఆ లెటర్ పెట్టడం వలన ఎంపీడీఓ ఆఫీస్కు మన ఈఆర్డీఓ సార్కు రాకొండ గ్రామ సెక్రటరీకి రామచంద్రయ్య సార్కు అప్పుడు లెటర్ పెట్టడం వలన 9,22,000 అక్కడనే ఆపడం అనేది జరిగింది. అవి ఒక అకౌంట్కు వేసి ఆ అమౌంట్ని ఎవరు తీయడానికి లేకుండా ఆ అమౌంట్ అదే విధంగా పెట్టడం జరిగింది. ఆ అమౌంట్ ఇట్టి అమౌంట్ని మళ్ళీ కొత్తగా ఏమైనా డెవలప్మెంట్ కోసం రోడ్డు ఏమైనా డ్యామేజ్ అయితే చేసుకోవడానికి మాత్రమే అమౌంట్ ఉండడం అనేది జరిగింది. అట్టి అమౌంట్ని కొత్తగా వచ్చిన అమౌంట్ గురించి రామచంద్రయ్య సార్ కూడా ఏదో అయిపోయింది, ఆ సార్ వెళ్ళిపోయిండు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిండు, చాలా సమస్యలు ఏర్పడ్డాయి, నొల్లిలో ఇదైంది. కొత్తగా వచ్చిన సారు రవికుమార్ సార్ అనే వ్యక్తి కొత్త సెక్రటరీ, రాకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొత్త సెక్రటరీ. అతను వచ్చిన 2 నెలలు కూడా కలదు. ఇప్పటి వరకు 9,22,000 మొత్తం జీపీలో ఒక రూపాయి అమౌంట్ లేకుండా దొంగ బిల్లులు పెట్టి ఎప్పుడు 2018, 19లో జరిగిన పనులకు ఇప్పుడు ఆ బిల్లులు పెట్టి ఈ అమౌంట్ను మొత్తం కాల్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా అన్యాయము, చాలా దుర్మార్గమైన పని. ఇది చేయడం చాలా సిగ్గుసేటు. ఈ కార్యదర్శి చదువుకున్నాడు. ఒక కార్యదర్శి ఏ విధంగా పని చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఏం చేయాలి, ఒక గ్రామసభ మీటింగ్ పెట్టకుండా ఒక అధికారులను ఊళ్ళో గ్రామసభ వార్డు నంబర్లు ఉన్నారు, ఒక ఉప సర్పంచ్ ఉన్నాడు, అదే కొన్ని సంఘాలు నాయకులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, వీళ్ళందరూ పిలుచుకొని ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి 9,22,000 వచ్చినాయి. ఒక జియో కంపెనీ నుంచి మన టవర్ నుంచి 9,22,000 వచ్చినాయి. కాబట్టి ఈ పైసలు దేనికి ఖర్చు చేయాలి, దేనికి పెట్టాలని చెప్పి ఏది మీటింగ్ పెట్టకుండా గ్రామ సభ ఏం ఏర్పాటు చేయకుండా మొన్న ఎలక్షన్ల కోడ్లో కూడా అసలు గ్రామ సభ మీటింగ్ అనేది ఎక్కడ లేదు. ఎలక్షన్ జరిగేది, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ నడుస్తున్నాయి, ఎలక్షన్ ఏదో బిజీ నడుస్తుంది. ఆఫీసర్లకు ఎవరికి గ్రామ సభ మీటింగ్ కూడా పెట్టుకోవడం కూడా అది కరెక్ట్ టైం కాదు. వాళ్ళకి ఏ విధంగా గ్రామ సభ పెట్టుకున్నారో, ఎవరు పిలుచుకున్నారో ఎవరికి సాటింపు లేదు, ఏం లేదు. ఆ అమౌంట్ మొత్తం ఇష్టం ఉన్న గ్రామ సభ పెట్టుకొని ఎవరు చెప్పకుండా అట్టి అమౌంట్ని మేమే లెటర్ పెట్టి మేమే ఆపినాం. ఆ అమౌంట్ని మాకే తెలియకుండా లోపల దొంగ లెక్కలు, దొంగ బిల్లులు రాసుకొని మొత్తము 9,22,000 మొత్తం కాల్ చేసిండ్రు. అదే సెంట్రల్ నుంచి ₹1,00,000 ఫండ్స్ వస్తే సెంట్రల్ నుంచి వచ్చిన ₹1,00,000 ఫండ్స్ను కూడా తీసేసారు. మొత్తం ఆ ఈ 9,22,000 మొత్తం 10,22,000 మొత్తం ఖాళీ చేసిండ్రు. ఈ గ్రామ పంచాయతీలో ₹1 లేకుండా చేసిండ్రు. మా కాలనీకి ఏం రోడ్డు లేదు, వాటర్ సమస్య ఉంది, మొత్తం మురికి నీటి కలువగా నిండి ఉంది, బోరు కూడా. ఎంపీటీఓ సార్ గారికి ఇంతకుముందు లెటర్లు ఇచ్చిన, వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి సార్, మా కాలనీకి ఏం అభివృద్ధి జరిగింది, ఊర్లో కూడా చాలా రోడ్డుకు స్కూలు రాకొండ గ్రామ పంచాయతీలో స్కూల్ నుండి అక్కడ చివరి వరకు మజ్జిగ రాములు ఇంటి వరకు, బ్రహ్మణపల్లి రోడ్ ఇంటి వరకు పైప్ లైన్, సీసీ రోడ్ ఆ ఇరువైపులో దొరికిన ఆ రోడ్డు కూడా ప్రజలను కాపాడుకోలే. ప్రజల కోసం రోడ్ వేసిండ్రు. అది గవర్నమెంట్ మనకి ఏపిస్తుంది కాబట్టి మనం ఆ రోడ్డును కాపాడుకునే బాధ్యత మనది. కాబట్టి ఆ రోడ్డును కూడా అటువైపు ఇటువైపు దొరికి మొత్తం సీసీ రోడ్, కొత్తగా చేసిన రోడ్, సీసీ రోడ్ తేలింది, డాంబర్ రోడ్ తేలింది, మొత్తం అది ఇసుకపోయింది, అది డ్యామేజ్ కూడా చేపియలేరు. ఈ విధంగా మొత్తం అవన్నీ ఎక్కడి పనులు అక్కడనే పెట్టి రోడ్లు సరిగా లేదు, బ్లీచింగ్ పౌడర్ సలకం లేదు, మోరీలు మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయిపోయినాయి. ప్రతి సమస్య, చాలా సమస్య ఉంది చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఇట్టి పైసలు మొత్తం దొంగల బిల్లులు పెట్టుకొని మొత్తం లేపుకున్నారు. కాబట్టి ఈ పంచాయతీ కార్యదర్శిపై చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ సమస్య జరగకపోతే కలెక్టర్ ముట్టడైనా సరే చేస్తాం మేము ఖచ్చితంగా. 10,22,000 ఏ విధంగా మీరు దొంగ లెక్క రాసుకొని ఏ విధంగా బిల్లులు లేపినరో ఇది మాకు ఖచ్చితంగా రాకొండ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలకు ప్రతి ఒక్క మేమందరం కోరుతున్నాం ఏంటంటే మా రాకొండ ప్రజలందరికీ మాకు న్యాయం జరగాలి, రాకొండలో అభివృద్ధి జరగాలి. ఈ పంచాయతీ కార్యదర్శిపై చర్య తీసుకోవాలి.